బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించినట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఈ అంశంపై టీటీడీ బోర్డు తీర్మానం కూడా చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రకటన జారీ చేస్తూ మరింత స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది టీటీడీ. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. నిత్యం గోవింద నామాలతో మారుమ్రోగే పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే రాజకీయ నాయకుల్లో కొందరు దర్శనం తర్వాత ఆలయం ముందు మీడియా ఎదుట రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారని, ఫలితంగా కొండపై ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతుందని వెల్లడించింది. ఇకపై టీటీడీ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తిరుమల కొండపైన రాజకీయ ప్రసంగాలు చేయడం కానీ, ఫోటోషూట్లు చేయడం కానీ ఇవి నిషేధించినప్పటికీ కూడా చాలా మామూలుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఆశా, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు కానీ, వ్యక్తిగత విమర్శలు ఇకవైపు చేయకూడదు, ఇక నుంచి చేయకూడదు అంటూ కూడా టీటీడీ గత పాలక మండలిలోనే ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. అలాగే దానిపైన మరింత స్పష్టత ఇస్తూ కూడా ఈ రోజు అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సాధారణంగా తిరుమలలో ఉదయం పూట సేవలు కానీ లేకపోతే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనం అనంతరం ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు బయటకు వచ్చి తమ రాజకీయ ప్రత్యర్థులను కానీ ఇతరుల పైన తీవ్ర విమర్శలు చేస్తుంటారు. రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా మాజీ మంత్రి రోజా గాని, కొడాలి నాని గాని, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు గాని తమ ప్రత్యర్థుల్ని విమర్శించే దానికి తిరుమలను ఒక వేదికగా మార్చుకున్నట్టుగా గతంలో కూడా అనేక సార్లు విమర్శలు కూడా వచ్చాయి. అవి కొన్నిసార్లు శృతి మించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపైన గతం నుంచే కూడా భక్తులు తిరుమల పవిత్రత దెబ్బతినే విధంగా ఈ విధంగా వ్యాఖ్యలు సరికాదన్న విమర్శ భక్తుల నుంచి కూడా దానికి సంబంధించి అభిప్రాయం కూడా రావడం జరిగింది. దీంతో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పాలక మండలి సమావేశంలోనే తిరుమలలో రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ముందు స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే ప్రముఖులు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు, అలాగే ఎవరిని విమర్శించకూడదు, అలాగే విద్వేష పూరిత ప్రసంగాలు చేయకూడదు అంటూ కూడా టీటీడీ చాలా స్పష్టతగా ఒక అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రముఖులు ఈ యొక్క నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని కూడా సూచన జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశా. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.